బాబాయ్ నమస్తే. నమస్తే బాబు. మీ పేరు? నా పేరు రత్నరాజు. ఏం పని చేస్తారు? నేను ఏం పని చేయలేదు. ఇది వరకు కూరగాయలు అమ్మేవాడిని ఫస్ట్లో. ఇప్పుడు పెరట్స్ వచ్చి నాకు కాలు చేయబడిపోయింది మంచానికి. అంటే ఇప్పుడు మరి మీ ఆదాయం ఎలాగ అసలు తినడానికి ఏదైనా? ఆదాయం అనేది చిన్న షాప్ పెట్టుకున్నా, మా ఆవిడ నడిపిద్ది. పర్లేదా? అట్టాగే. మరి మీకు పెన్షన్ రావట్లేదా? రావట్లేదమ్మా, రాలా. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపించింది సంవత్సరం? బాగుందమ్మా, పరిపాలన బాగుంది. సుపరిపాలన పేరుతో నిజంగా కూటమి ప్రభుత్వం ఇళ్ల వద్దకు వస్తున్నారు అంటున్నారు. మరి వస్తున్నారు. నిన్నే వచ్చాడు ఎమ్మెల్యే గారు. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా చింతనేని ప్రభాకర్ గారు. ఎలా అనిపించింది అసలు ఆయన పరిపాలన? బాగుందమ్మా, ఆయన పరిపాలన బాగుంది. ఆదుకుంటున్నారా? ఆదుకుంటున్నాడు. ఇదిగో నాకు ఇది ఇచ్చాడు, వీల్ చైర్ ఇచ్చాడు. వీల్ చైర్ ఇచ్చాడు. అటు ఇటు తిరుగుతాకి వీల్ చైర్ ఇచ్చాడు. నడవలేకపోతే కాలు లేదు కదా, నడవలేకపోతే వీల్ చైర్ ఇచ్చాడు. చూస్తున్నాడు. ఇప్పుడు చూసుకుంటే సూపర్ 6 పేరుతో మూడు పథకాలు అమలు చేశారు. ఇప్పుడు తల్లికి వందనం నిజంగా ప్రజలందరికీ అందుతుంది అంటారా? అందుతుందమ్మా. మా ఇంట్లో మా తమ్ముడి పిల్లడికి, మా తమ్ముడి కూతురికి ఉండారు, మా తమ్ముడి పిల్లడు ఉండారు, ఇద్దరికి వచ్చినాయి. ఇప్పుడు చూసుకుంటే దీపం పథకం ఉచిత గ్యాస్ బండ్లు అందుతున్నాయి. వచ్చినాయి అమ్మ, గ్యాస్ బండ్లు వచ్చినాయి. ఎలా అనిపించింది అసలు? మా బాగానే ఉందమ్మా, మాకు బాగానే అంటే అనిపించింది, తప్పేం లేదు. ఇప్పుడు చూసుకుంటే పెన్షన్లు గతంలో 3,000 ఉండేవి. 3,000 రూపాయలని 4 విడతలు పెంచారు. ఈ ప్రభుత్వంలో 4,000 రూపాయలు ఎక్కిన వెంటనే వేస్తారు. ఎలా అనిపించింది అసలు? మాకు బాగుందమ్మా. అప్పుడు మేము పని చేసుకోలేని వాళ్ళకి రూపాయి అయితే లాభమే కదా. బాగుంది, సంతోషం మాకు. మీ గ్రామంలో ఏదైనా సమస్యలు ఉన్నాయా? మా గ్రామంలో ఏం సమస్యలు లేవమ్మా. ఇప్పుడు గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉండేవారు, ఈ ప్రభుత్వంలో వాలంటీర్స్ లేరు. ఎలా అనిపించింది అసలు? ఇది వరకు వాలంటీర్లు ఉండాలంటే వచ్చేవాళ్ళు కానీ సరిగ్గా పని చేసేవాళ్ళు కాదు. వాలంటీర్లు ఉండగా దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ పని చేసేవాళ్ళు కాదు. అది మరి అన్నీ తెలుసుకున్నాము, అందరికీ అన్ని విధాలుగా సాయపడ్డామని అంటున్నారు. ఏదైనా సాయపడ్డారు. వాలంటీర్లు ఉండారు. ఇప్పుడు నిజం మాట్లాడకుండా వాలంటీర్లు ఉండారు. వాలంటీర్లు అమ్మ అంటే మేము వెళ్తున్నాము అనేవాళ్ళు. వాళ్ళ దగ్గర 4-5 సార్లు తిరిగేవాళ్ళమే, చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మేము డైరెక్ట్గా అధికారుల దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళు చేస్తున్నారు మా పని. అది ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారుల స్పందన ఎలా ఉంది? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో అధికారుల స్పందన ఎలా ఉంది? అయ్యా, అప్పుడు ఇదివరకు మేము అధికారుల దగ్గరికి వెళ్ళినా సమాధానం చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు అధికారుల దగ్గరికి వెళ్తే తెల్లపాటికి మాకు సమాధానం వస్తుంది. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి వస్తా అంటున్నాడు. మరి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తారంటారా? అది ప్రజలు తేల్చాలి, మనం ఒక్కళ్ళం మాట్లాడితే కాదు కదా. ప్రజలు తేల్చాలి, ప్రజలు చెయ్యాలి. అది ప్రజల్లో ఉంటుంది కానీ మనం ఒక్కరు మాట్లాడితే చేసేది కాదు కదా. ఇష్టం ఉండేవాడు ఇష్టం ఉంటే మాట్లాడతాడు, ఇష్టం లేనివాడు ఇష్టం లేనట్టు మాట్లాడతాడు. నాకు ఎవడైనా ఒకటే, మన పనులు కావాలి. అది నాయకుడు కాదు, మన పనులు కావాలి. అది మనకు కావాల్సింది. నాయకుడు వచ్చి ఏం చేస్తాడు? ఇప్పుడు నాయకుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు చేయమంటాడు, కింద నాయకుడు చేయాలి కదా. అది కింద నాయకుడు చేస్తేనే మంచిగా అవుద్ది. గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి, ఇప్పుడు తీస్తారు. మరి మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది ఏం లేదు నాన్న. అప్పుడంటే ఎప్పుడు వచ్చేవాడు ఎప్పుడు వెళ్ళిపోయేవాడు అది తెలిసేది కాదు. ఇప్పుడంటే 15 రోజులు తెచ్చుకుంటున్నాం, నెలకు 15 రోజులు ఇస్తున్నాడు రేషన్ కొట్లు కాడ. 15 రోజులు ఎప్పుడైనా వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అది 100కి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ ప్రభుత్వానికి? నేను 70 ఇస్తా. ఇంకేమైనా ఇప్పుడు చూసుకుంటే అమరావతి రాజధాని పూర్తవుద్ది అంటారు. నిజంగా పూర్తవుద్ది? గ్యారెంటీ పూర్తవుద్దమ్మా. అసలు గ్యారెంటీ చేస్తాడు. అమరావతి మాత్రం గ్యారెంటీ. పోలవరం ప్రాజెక్టు పూర్తవుద్ది అంటారు. పోలవరం ఒకటి, అమరావతి 2 మాత్రం శాతమే. కణమ అభివృద్ధులు అన్నది మేము చెప్పలేం కానీ ఈ 2 మాత్రం గ్యారెంటీ. అది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం నిజంగా ప్రజలకు ఉండే సమస్యలను తీర్చి ఇప్పుడు వాళ్ళకి సెంటున్నర ఇల్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తూ ఉన్నారు. నిజంగా కట్టిస్తారంటారు? సెంటున్నర ఇచ్చి కట్టిస్తామంటున్నారు కానీ మరి కట్టిస్తామన్నది అది వాళ్ళు చేయాలి తప్ప మనం ఏం చేసేది కాదు. అది ఇప్పుడు గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు అందరికీ లబ్ధి చేకూరాయా? అంటే బాగున్నాయా, అందరికి అందుతున్నాయా, బాగోలేదా? నాకు ఇవ్వలేదు స్వామి, ఒకళ్ళ దూరం నాకు తెలియదు కానీ నాకు ఇవ్వలే. నాకు వచ్చిన స్థలాన్ని ఇవ్వలే, కింద నాయకులు ఇవ్వలే. అది
కింద నాయకులు ఇవ్వాలి. కింద నాయకులు ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, ఇమ్మని అందరూ చెప్పాడు, కింద నాయకులు ఇవ్వాల. గతంలో మీ ఎమ్మెల్యే గారు ఎవరు? గతంలో మళ్ళీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి, ఇప్పుడు చింతనేని. గతంలో ఉన్న ఎమ్మెల్యే అసలు ఏమైనా అభివృద్ధి చేయడం జరిగింది? అసలు గతంలో ఉన్న ఎమ్మెల్యే ఈ ఊరికి రాల. ఈ ఊరు ఎక్కడ కూడా అని తెలియదు. అది గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు ఒక్క రోజును కూడా రాల. అది ఒక పూట కూడా రాల. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బటన్ నొక్కేసా, ప్రతి తల్లుల ఖాతాలో డబ్బులు జమ అయిపోతాయి, ప్రతి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిపోతాయి, బటన్ నొక్కేసా మీరు చెక్ చేసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడేవాడు. కానీ కింద ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేలే కానీ, ఆ యొక్క నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఆ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదని చెప్పి ఏనాడైనా సరే ఆలోచించి వెరిఫికేషన్ చేసినటువంటి దాఖలాలు అయితే ఒక్కడు కూడా లేవు. కానీ ఈరోజున కూటమి ప్రభుత్వం ఏదైనా పథకం రిలీజ్ చేస్తే ఆ పథకం కింద ఉన్నటువంటి నాయకులు సంబంధించినటువంటి కార్యకర్తలు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ ప్రజల దగ్గరికి ఆ పథకం అందుతుందో లేదని చెప్పి వెరిఫికేషన్ చేసుకొని, పథకం ఒకవేళ అందకపోతే దాన్ని వెంటనే రెక్టిఫై చేసి ఆ పథకం అందేలా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికిను అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా. వాళ్ళ పరిపాలనకి వీళ్ళ పరిపాలనకి తేడా ఒకసారి చూడండి. రీసెంట్గా బాబాయ్ చెప్తున్నటువంటి మాట ఏంటి, మేము ఇళ్ల స్థలాలకి అప్లై చేసుకున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవాడే, కానీ కింద ఇస్తున్నారో లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లా. సెంటు స్థలాలు అన్నాడు, కానీ కింద ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పార్టీ భేదాలు చూపించేవారు. మేము టీడీపీ లేదంటే జనసేన అయితే మాకు ఇళ్ల స్థలం ఇచ్చేవారు కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇళ్ల స్థలాలు దొరికినాయి, మాకైతే ఇళ్ల స్థలం కూడా రాలేదని చెప్పి మాట్లాడుతున్నారు స్వయంగా. మనం చెప్పేది ఏం కాదు కదా. ఒక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవన్నిటి మీద దృష్టి సాధించే ఎప్పుడైనా ఏదైనా పథకం రిలీజ్ అయినా లేదంటే ఏదైనా అభివృద్ధి పని కనుక చేస్తున్నా అది ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఏ రకంగా వెళ్తుంది, నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా గెలుచుకున్న వాళ్ళు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరైనా సరే ఆ పథకాల మీద, ఆ యొక్క పరిపాలన మీద దృష్టి సాధించిన విధానం అంటూ ఏమీ లేదు. కాబట్టి గతంలో నువ్వు ఇచ్చేసావు వైనాట్ 175 అని చెప్పి మాట్లాడావు, కానీ అది ప్రజల్లోకి వెళ్ళలేదు కాబట్టి ప్రజలను ఓడగట్టారు అంతే తప్ప ఇందులో పెద్దగా ఆలోచించాల్సిన విషయం లేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్న విధానం చూడండి. పథకం ఇచ్చిన వెంటనే ప్రజల్లోకి వెళ్తుందని చెప్పి మోడిఫై చేసి వెరిఫికేషన్ చేసుకుంటున్నారు. అది నీ పరిపాలనకి ఈ పరిపాలన తేడా ఇదే. ఎందులో చెప్పేది నువ్వు ఇప్పటికైనా సరే ఈ రోజుకి నువ్వు బెదిరింపు చర్యలుగా పాల్పడతా ఉన్నావు. 2029లో సినిమా చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టనని చెప్పి మాట్లాడుతున్నావు తప్ప పథకాలు అందేసి అందరికి మంచి చేశానని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. కానీ నీ కార్యకర్తలు కానీ, నీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా నోరు తెరిచి మాట్లాడగలుగుతున్నారా? ఎందుకంటే వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. నువ్వు ఇచ్చావు, వాటి గురించి నువ్వు వాళ్ళని సరిగ్గా పెట్టుకోలేదు కాబట్టి వాళ్ళు సరిగ్గా చేయలేకపోయారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో అక్కడ ఉన్నటువంటి పరిపాలన ఏ రకంగా చేస్తున్నారు చూడండి. ఆ పథకం ప్రజలుగా నేరుగా వస్తూ ఉంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తూ ఉన్నారు. ఆ పథకం అంతమందికి ఇస్తున్నారు. ఎక్కడో ఇద్దరికో ముగ్గురికో ఏవైనా ఆధార లోపం కానీ ఇలాంటి ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళు రెక్టిఫై చేస్తూ ఉన్నారు. ఇది కదా పరిపాలన అంటే. ఎప్పుడు కూడా నువ్వు ఏం చేస్తూ ఉన్నావు, వాటము నుండి పాఠాలు నేర్చుకోకుండా బెదిరింపు చర్యలు పాల్పడుతూ 2.0 చూపిస్తా, ఒక్కొక్కరిని విడిచిపెట్టను, తొక్కుబట్టి నారదేస్తా అని చెప్పి బెదిరింపు చర్యలు పాల్పడితే ప్రజలు భయపడిపోయి నీ ఓట్లు వేస్తారని చెప్పి ఎలా అనుకుంటున్నావు? ప్రజలకి మంచి చేసామనుకో జగన్మోహన్ రెడ్డి గారు, మీకు గతంలో 150 సీట్లు పైగా ఇచ్చారు. ఈ రోజున 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే ప్రజలకు మంచి చేసామని భ్రమలో ఉన్నావు తప్ప నువ్వు ఏమీ ప్రజలకు చేయలేదు. కాబట్టి ప్రజలు గ్రహించి నేను పక్కన కూర్చోబెట్టారు. ఇప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు శవరాజకీయాలు చేయడం మానేసి ప్రజలకు మంచి చేసే పని మీద కార్యాచరణ చేసి రేపొద్దున గెలవడం కోసం ప్రయత్నించు. అంతే తప్ప బెదిరింపు చర్యలు పాల్పడే అధికారం దక్కించుకొని చూస్తే రేపొద్దున 70 సీట్లు కూడా రావు.